నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. ఎప్పట్లానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళదాం. స్టార్ట్ చేద్దాం. సరే, అది పాత రోజుల కథ. కొంచెం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే అప్పటి కథ అనమాట. మన దేశానికి సంబంధించింది కాదు, వేరే దేశం లండన్కి సంబంధించిన, యూకేకి సంబంధించిన కథ. సరే, ఒక పిల్లాడు ఇంట్లో ఉన్నాడు, శబ్దం వస్తుంది, రక్షించండి రక్షించండి, సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ. ఓకే. వచ్చి చూస్తే నేల బావి ఉంది. అంటే దిగుడు బావులు ఉంటాయి పూర్వం, దిగడమే తప్ప దాని పైన ఇది ఉండదు, దాన్ని నేల బావులు అంటారు. ఆ బావిలో 10 ఏళ్ల పిల్లాడు పడిపోయాడు. ఇంట్లో ఉన్న ఈ కుర్రాడు గబగబా వచ్చి చాలా కష్టం మీద ఆ పిల్లాడిని బయటకు తీశాడు. చాలా కష్టం మీద బయటకు తీశాడు. బయటకు తీసిన తర్వాత సరే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఖరీదైన గుర్ర బగ్గీలో సూటు బూటు వేసుకొని మంచి ఖరీదైన హ్యాట్ పెట్టుకొని ఆ పిల్లోడు తండ్రి ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ రైతు ఇంట్లో ఉంటాడు. ఉంటే ఎవరు వచ్చారని చూస్తే ఒక ఖరీదైన వ్యక్తి. ఎవరు కావాలి సార్ మీకంటే, ఏం లేదు, ఇగో నా కొడుకు, నీ కొడుకు నా కొడుకుని కాపాడాడంట. సో ఇనాం ఇచ్చి వెళ్దామని, ఏదైనా మంచి బహుమతి ఇచ్చి వెళ్దాం, ఎందుకంటే ఎవరి రుణము అవసరం లేదు. సో నా కొడుకు ప్రాణం కాపాడి, నాకు ఒక్కడే కొడుకు, లేకపోతే అసలు నేను తట్టుకునే పరిస్థితి లేదు. అసలు అది ఆ ఊహే చాలా విచిత్రంగా, చాలా భయానకంగా ఉంది. కాబట్టి ఇది ఏం కావాలని అడగమంటాడు. నాకు ఏమొద్దు, నేను ఒక రైతుని, కష్టపడి నేను బతికేవాడిని, నా కష్టం మీద బతుకుతాను, నాకు ఎవరు అక్కర్లేదు, ఎవరు సాయం అక్కర్లేదు. ఎన్ని చెప్పినా వినడు. పోనీ ఈ పిల్లాడు ఏం చదువుతున్నాడంటే, ఈ పిల్లాడు చదువు మానిపించేశాను, నాతో పాటు పనిలో తోడుగా పెట్టుకుంటున్నాను, పోనీ ఆ ఒక్క సాయమన్నా నాకు చెయ్యి, నీ పిల్లాడినన్నా నాతో పంపించు, నేను చదివిస్తాను. ఆ పిల్లాడిని ఆపేసావు కదా చదువు, నీకు స్తోమత లేక, పిల్లాడిని చదివిస్తాను, ఇది ఒక్కటి కాదనక కూడా భవిష్యత్తు, నా పిల్లాడితో పాటు చదువుకుంటాడు అంటే సరే అంటాడు. ఆ పిల్లాడు చదువుకుంటాడు, ఈ పిల్లాడు ఆ పిల్లాడు కలిసి చదువుకుంటారు, ఇద్దరు పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ జమీందారు ఉన్నాడు కదా, ఈ జమీందారు కోటీశ్వరుడు, ఈ కోటీశ్వరుడు కొడుక్కి ఒకరోజు తీవ్ర అనారోగ్యం వస్తుంది, చనిపోయే పరిస్థితికి వస్తుంది. అప్పుడు ఈ పేద రైతు కొడుకున్నాడు కదా, ఒక మందుని కనుక్కుంటాడు. ఆ మందు మొట్టమొదటిసారిగా తన స్నేహితుడి మీద, అంటే ఈ కోటీశ్వరుడు కొడుకు మీద ప్రయోగం చేస్తాడు. టక్మని లేచి కూర్చుంటాడు, అనారోగ్యం మొత్తం పోద్ది, చాలా వేగంగా రికవరీ అవుతాడు. ప్రాణం పోద్ది అనుకున్నది, అసలు మెడిసినే లేదనుకున్నది, తినిచ్చిన మందుతో అతను బతుకుతాడు. ఆ బతికిన వ్యక్తి, అంటే ఈ మందు ఇచ్చినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. చిన్నప్పుడు ఆ రైతు కొడుకు ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తనకు అనుకున్న మందు ఇది, పెన్సిలిన్ ఇంజెక్షన్, పెన్సిలిన్ మెడిసిన్ తనకు అనుకున్నాడు. ఆ ఎవరైతే చిన్నప్పుడు కాపాడబడ్డాడో, ఇప్పుడు మళ్ళీ జబ్బు చేసి కాపాడబడ్డాడో ఈ కోటీశ్వరుడు కొడుకే మనకి ఇంగ్లాండ్కి 2 సార్లు ప్రధానమంత్రి చేసిన విన్సెంట్ చర్చిల్. చర్చిల్ ఇంగ్లాండ్కి 1940 నుంచి 45 వరకు ఒకసారి ప్రధానమంత్రి చేశాడు. మళ్ళీ 51 నుంచి 1951 నుంచి 55 వరకు యూకేకి ప్రధానమంత్రిగా చేశాడు. 2 సార్లు ప్రధానమంత్రిగా చేశాడు. అంటే చిన్న సంఘటన, ఆ రోజు ఆ పిల్లాడిని కనుక తీసుకురాకపోతే తనంత గొప్ప సైంటిస్ట్ అయ్యేవాడు కాదు, పెన్సిలిన్ మనకి కనుగొనబడేది కాదు, విన్సెంట్ చర్చిల్ బతికేవాడు కాదు. సో కాబట్టి ఒక్కొక్కసారి ఒక చిన్న సంఘటన ఒక అద్భుతాన్ని ఆవిష్కరింపజేస్తుంది. ఏది జరిగినా మన మంచికే అంటారు, ఏం జరిగినా మన మంచికే. కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, బాగున్నాను గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నవంబర్ 4th నవంబర్ 1978. ఏం చేస్తున్నారండి అశోక్ గారు? నేను బ్రెడ్ సేల్స్ డిపార్ట్మెంట్, ఫుడ్ ఐటమ్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? శనివారం పుట్టింది. అంటే ఏంటి, మీరు డీలర్షిప్పా లేదా ఏంటి, ఏం చేస్తారు? సేల్స్ మ్యాన్ లాగా సార్. సేల్స్ మార్కెటింగ్లో ఉన్నారు. మార్కెట్. ఇది పాడ్యమి కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, పౌర్ణమి తర్వాత రోజు. ఇది వృషభ రాశి. జాతకం బాగుంది. ఎంతమంది పిల్లలండి అశోక్ గారు? వృషభ రాశి, రోహిణి నక్షత్రం. 2 ఆడపిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా? బాగా బాగా చదువుకుంటున్నారు సార్. 2 బీటెక్, 2 పిల్లలు. వెరీ గుడ్ అండి.
ఒక మంచి కాంబినేషన్ చిన్నది మీకు ఉపయోగపడేది చెప్తాను. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయి ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసము. 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ, 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. అంటే బేసి సంఖ్యలో వేస్తాం రుద్రాక్షలు. ఒక రుద్రాక్ష 3, 5, 27, 54, 108 అలా ఉంటాయి. అందులో భాగంగా మీ జాతకానికి అవసరమైన 3 తెలియజేశాను. అవకాశం ఉంటే వేయండి, లేకపోతే ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. రైట్ గురుగారు, మరొక కాలర్ ఉన్నారు ప్రకాశం నుంచి, మల్లికార్జున్ గారు. నమస్తే అండి. సార్ నమస్తే మేడం. మాట్లాడండి గురు. మల్లికార్జున్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమస్తే స్వామి. ఏమిటండి డేట్ ఆఫ్ బర్త్? మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 2015 ఫిబ్రవరి 9 సార్. 2015? 2015 ఫిబ్రవరి 9వ తారీఖు. వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదండి. వీళ్ళకి ఏం కావాలి? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. పిల్లలకి ఇప్పుడు ఏం చదువుతున్నాడు అబ్బాయి? 5th అయిపోయింది సార్. నవోదయ ఎగ్జామ్ రాశాను. 5వ తరగతి. అవును సార్. 5th నవోదయ ఎగ్జామ్ అనేది అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఇది ఒక్కటి వేయండి, చాలా బాగుంటుంది. అవకాశం ఉంటే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇప్పుడు మనకి చాలామంది పేరెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు పిల్లల గురించి తెలుసుకోవడానికి. మీరు ఏదో ఒక రుద్రాక్ష వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు జాతకాన్ని బట్టి. అయితే ఇక్కడ ఎంతమంది యూత్ ఈ రుద్రాక్ష ధరించడాన్ని ఫాలో అవుతున్నారు? అసలు రుద్రాక్ష ఎందుకు ధరించాలి? అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. మనం ఎంతసేపు మన శక్తి మీదే ఆధారపడితే సరిపోదు. ఎడిషనల్గా ఏదో ఒకటి యాడ్ అవ్వకపోతే, ఇప్పుడు ఈశ్వరుడు ఏం చెప్తాడంటే, రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వు చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఏదైనా పని చేస్తే నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత నువ్వు ఏదైనా పని చేస్తే వచ్చే ఫలితం నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు శివపురాణంలో. ఆ తనదైన ముద్ర కలిగి రావడం అంటే ఒక అద్భుతం. ఒక చిన్న ఎందుకు ధరించాలి అనే దానికి, ఎందుకు ఇవి ఉండాలి మన జీవితంలో, ఒక సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఒక దైవికమైన సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. లేకపోతే ఎంతటి సామర్థ్యం ఉన్నా అది వృధా ప్రయాస అయిపోతుంది. ఇప్పుడు విదురుడు ఎక్కడికక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల వైపుండు అన్ని రకాలుగా కాపాడుకుంటాడు. ఇటు ఉంటే సరిపోదు, అటు శత్రువర్గంలో కూడా మన వాళ్ళు లేకపోతే, అంటే రోడ్డు మీద మనం కరెక్ట్గా డ్రైవ్ చేస్తే సరిపోదు, ఎదరోడు డ్రైవ్ చేయకపోయినా మనకే దెబ్బతవుతుంది. ఈ లాజిక్ మనం మిస్ అవుతాం చాలా సందర్భాల్లో. ఇక్కడ భగవంతుడు మన వైపు ఉన్నాడు, ఇక్కడ మనం పాండవుల్ని సరి చేసుకుంటాడు, అక్కడ శత్రువర్గంలో కూడా కొంచెం కనిపెట్టుకొని ఉంటే. అందుకనే శ్రీకృష్ణుడు ఎక్కడికక్కడ ప్లానింగ్, ఏది అటు ఎలా చేయాలి, ఇక్కడ ఎలా మేనేజ్ చేయాలి. అందులో భాగంగా విదురుడు అటువైపు ఉన్న శ్రీకృష్ణుడి ఇన్ఫ్లుయెన్స్తో పాండవులకి ఏమీ జరగకుండా చూసుకుంటాడు. ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటాడు, ఎలా కాపాడుకోవాలో చూసుకుంటుంటాడు. ఆ జోదం ఆడినప్పుడు కూడా ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత లక్క ఇల్లు లక్కతో చేసి దాన్ని నెయ్యితో చేశారని తెలుసుకొని ముందుగా హింటిస్తాడు కృష్ణుడికి, జాగ్రత్త ప్రమాదం కృష్ణ అని. అలాగే ద్రౌపదిని వస్త్రాన్ని ఇది చేస్తున్నప్పుడు, వివస్త్రం చేస్తున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడరు, విదురుడు ఒక్కడే మాట్లాడతాడు. ఇది ధర్మం కాదని చెప్తాడు. దుర్యోధనుడి కోపం, ఇలా అనేక సంఘటనల్లో దుర్యోధనుడికి కోపం వస్తుంది విదురుడి మీద. చాలా సందర్భాల్లో కోపం వస్తే అప్పుడు కృష్ణుడు ఆలోచిస్తాడు, ఎలాగైనా విదురుడిని దూరం చేయాలి. విదురుడు గనక వాళ్ళ వైపు యుద్ధం చేస్తే పాండవులు గెలవడం కష్టం. అంతటి శక్తివంతుడు కదా. తన దగ్గరున్న ధనుస్సు చాలా ప్రమాదకరమైంది. అది తను వాడినట్టయితే ఇందులో పాండవుల్లో ఒక్కడు బతకరు. చాలా గొప్ప యుద్ధనీతి తెలిసినటువంటి వాడు విదురుడు. అందుకని కృష్ణుడు ఏం చేస్తాడంటే, యుద్ధానికి ముందు సంధికి వెళ్తాడు. సంధికి వెళ్ళి దుర్యోధన అన్నీ ప్రిపేర్ చేస్తాడు, అన్నీ అరేంజ్ చేస్తే దుర్యోధన దగ్గరికి భోజనానికి వెళ్ళాడు, విదురుడింటికి భోజనానికి వెళ్తాడు. విదురుడింటికి భోజనానికి వెళ్ళి కారణం ఏంటంటే ఇక్కడ తినకి కోపం రావాలి. తర్వాత విదురుడి మీద చిరాకు పడితే విదురుడికి కోపం వస్తుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, దుర్యోధన అనవసరంగా విదురుడిని ఏమనకు, యుద్ధం మానేస్తాడని. అంటే తను చెయ్యకపోతే నాకు వచ్చే నష్టమేం లేదు, మా వైపు అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు. ఆ మాట అనిపించడం కోసమే కృష్ణుడు అంటాడు. అప్పుడు విదురుడికి కోపం వచ్చి తన ధనుస్సుని విరిచేసి నేను యుద్ధంలో పార్టిసిపేట్ చేయనంటాడు. సో అప్పుడు వీళ్ళకి తేలికవుతుంది. అంటే ఒక దైవికమైనటువంటిది ఉంటే అన్నీ మనకు అనుకూలంగా చేసుకుంటాం. శత్రువర్గంలోంచి మన వర్గంలోంచి కూడా కృష్ణుడు ఉండబట్టి ఇవన్నీ జరిగాయి.
కృష్ణుడు లేకపోతే ఎవరి సామర్థ్యం వాళ్ళకే ఉంటుంది. అలాగే మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఒక పవర్, ఒక ఎడిషనల్, ఒక స్పిరిచువల్ ఎనర్జీ మన దగ్గర ఉంటే మన మీద వచ్చి పడే నెగిటివ్ ఫోర్సెస్ని ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది. మనలో సక్సెస్ రేట్ పెంచుకోవడానికి ఇది దోహదపడుతుంది. అందుకనే ఇప్పుడు రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు ఎందుకు వస్తాయి? విజయం రాకుండా ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఉంటే మంచిది, ఉంటే మంచిది. లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం రోజు చాలా చాలా అయిపోయింది. మళ్ళీ ఇంకో దాంట్లో మాట్లాడదాం. ఎస్ సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. నిహారిక గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేశారు? హన్మకొండ అండి. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. 28 మే 28 మే. అవునండి, 1995 అండి. 1995 పెద్ద ఆయన పుట్టినరోజు 1995. అవునండి. ఇది మా అబ్బాయి గురించి కనుక్కుందామని కాల్ చేశాను గురుగారు. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? అవునండి, ఒక 10 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చామండి. ఓ అమ్మ, ఈ రోజు ఆ రోజు అమావాస్య అమ్మా. అవునండి, ఆదివారము అమావాస్య. ఇది అవునండి. వృషభ రాశి, కృతికా నక్షత్రము. అవునండి, రైట్. 10 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చామండి మేము. అంటే మా హస్బెండ్ బిజినెస్ గురించి చాలా లాస్ అవుతూ ఉంటే ఎవరో ఇట్లా చెప్తే మా పెద్దమ్మ వాళ్ళు మీ దగ్గరకు వచ్చాము 10 సంవత్సరాల క్రితము. రుద్రాక్ష మీరు ఇచ్చినాక అసలు మేము ఊహించలేమండి. చాలా చాలా బాగుంది. ఇది మా అబ్బాయి గురించి అండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అబ్బాయికి వీలైతే వేయండి అమ్మా. రుద్రాక్ష వేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మంచిదే కదమ్మా, మంచి జరిగితే ఒక్క రుద్రాక్ష చెప్తాను, అబ్బాయికి కూడా వేసి చూడండి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. ఇది కుదరకపోతే ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉండేది కూడా వేయచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. మన్యం జిల్లా నుంచి మురళీకృష్ణ గారు నమస్తే అండి. అమ్మా నమస్తే. ఓం నమ శివాయ్. గురువు గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. గురుగారు ఫిబ్రవరి 12 ఫిబ్రవరి 12/2 73. ఎవరిదండి ఇది? నాదే సార్. ఏం చేస్తున్నారండి? నేను ఇక్కడ వ్యాపారం చేస్తాను సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు? అవును సార్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. అది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది మేషరాశి, నక్షత్రం అశ్విని. మీరు వేసుకోవడానికి ఒక్క చిన్న కాంబినేషన్ అండి. ఎంత బాగుంటుందంటే సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1. మన చుట్టూ ఉన్న సంపదలు ఏ మేరకు ఉపయోగపడతాయో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఇంతకుముందు మీరు ఏదో చెప్తూ కంటిన్యూ చేస్తారు. పేరెంటింగ్ చాలా అవసరం. ఎందుకంటే పిల్లల్ని మనం మానిటరింగ్ చేయకపోతే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇందాక నేను ఈ ప్రోగ్రామ్ ముందు కూర్చునే ముందు ఎవరో బాలికని 17 ఏళ్ల కుర్రాడు గర్భవతిని చేశాడని స్క్రోలింగ్. అసలు ఎక్కడికి వెళ్తోంది సమాజం? ఇప్పుడు తండ్రిని కొడుకు అడిగాడు, ఏంటి రాత్రి 12ంటికి వస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని తండ్రిని అడుగుతున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండడానికి లేదా? ఫ్రెండ్స్తో వెళ్ళకూడదా? సినిమాలకు వెళ్ళకూడదా? ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అన్నింటిలోని నియంత్రణేనా అని తండ్రిని అడిగితే, తండ్రి కాదు నాన్న, రేపటి నుంచి నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నేనేం ఇన్వాల్వ్ అవ్వను, అడిగితే నీకు అంత కోపం ఎందుకు, కానీ రేపు పొద్దున్న ఒకసారి నాతో రా, తర్వాత నువ్వు మామూలుగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు. సరే అలాగే అంటాడు. మార్నింగు తన తోటకు తీసుకెళ్తాడు, మామిడి తోట. ఇప్పుడు సీజన్ కదా, మామిడి పళ్ళు వచ్చే సీజన్, మంచి కాపు ముందు ఇదిగా ఉంటుంది. తీసుకెళ్ళి ఒకసారి తోటంతా తిరిగి రానన్న అంటాడు. తోటంతా తిరిగి రావడానికి వెళ్తాడు. తిరిగి వస్తాడు. ఏం చూసావు తోటలో అంటే, మంచి పళ్ళతో అన్నీ కలకళ్ళాడుతున్నాయి, నిండుగా ఉన్నాయి. ఒక చెట్టు మాత్రం పురుగు పట్టేసి బాగా గుబురుగా ఉండి అస్తవ్యస్తంగా ఒక పక్క ఎండిపోయి రకరకాలుగా ఉంది, అసలు ఏం బాగాలేదు ఆ ఒక్క చెట్టు. అదే ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది కూడా అదే. ఆ చెట్టు ఏమిటి, ఎందుకు అలా ఉంది అని అడుగుతాడు. అదే నేను చెప్తున్నాను, అది మొట్టమొదటి చెట్టు నాటింది, దాన్ని ఫ్రీగా వదిలేసాం. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఫ్రీగా వదిలేసాం. మొదటి చెట్టు కదా, నాటింది కదా అని.
ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే మొక్కలు కొమ్మలు పెరుగుతుంటే అవి నరుకుతుంటాం, కట్ చేస్తుంటాం. అవును. కట్ చేస్తే ఆ వెలుతురు తగ్గుతుంది, సూర్యరశ్మి తగ్గుతుంది, అవి బాగా ఎదుగుతాయి, మంచి ఫలసాయం ఇస్తుంది, తొందరగా ఫ్రూట్ ఇది వస్తుంది, కాపు తొందరగా స్టార్ట్ అవుతుంది, చెట్టు గుబురుగా తయారవుతుంది, పురుగు పట్టదు, ఎండ తగులుతూ ఉంటుంది, అవి మూసుకుపోకుండా ఎప్పటికప్పుడు ఆ చివర్లు కట్ చేస్తూ ఉంటాం కొమ్మలు. అలా కట్ చేస్తూ ఉంటేనే అది బాగా ఉంటుంది. నేను నీకు ఆ చివర్లు కట్ చేసే ప్రయత్నమే చేశాను ఆయన, అంతకుమించి ఏం లేదు. నువ్వు బాగా ఎదగాలని, ఈ మామిడి చెట్లలో అలా ఎదగాలని చూసాను తప్ప అందులో మా స్వార్థం ఏమి ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లలకి ఏదైనా, తల్లిదండ్రులు లేకపోతే ఎండలో ఉన్న పిల్లాడిని నీడలోకి వచ్చి నిలబడమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇదే నిజం అని చెప్తారు తండ్రి. సో ఈ మానిటరింగ్ అవసరం, ఇది లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం. కాబట్టి తప్పేం లేదు, మానిటరింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎస్ గురువు గారు. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, సావిత్రి గారు. నమస్తే అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 25 7th month అమ్మా. 1995. అవునండి, 1995. గురుగారు, మీరు ఎప్పుడు శ్లోకాలు చెప్తూ ఉంటారు, పోయమ్స్ చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఈ రోజు మీ ఫేవరెట్ శ్లోకం చెప్పరా గురుగారు? అయ్యి బాబు, ఇప్పుడు అంత పెద్ద సమయం లేదమ్మా. ఇది మంగళవారం నాడు పుట్టింది, ట్యూస్డే. ఏం పేరమ్మా? నీ పేరేమిటమ్మా? సావిత్రి అండి. ఇది చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి. ఆ రోజు ఇది ప్రోగ్రాములో ఎప్పుడైనా అవసరమైనప్పుడు అవి వస్తే చెప్తాం కానీ రైట్. ఇది పునర్వసు నక్షత్రము, ఇది మిథున రాశి. సరే అడిగావు కాబట్టి చిన్నది చెప్తాను. శ్రీశ్రీ గారు కవిత రాయడం ఎంత కష్టమో ఒక చిన్న దాంట్లో చెప్తాను, చెప్పే ప్రయత్నం చేస్తాను. కవితావో కవిత నా యువకాశుల నౌపేశుల సుమగీత వర్ణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా విని వీధులలో విహరించిన అందానివిగా భావించిన రోజులలో నీకే తపమై వెతికాడే నిషాలందు ఎటునే చూచిన జటులాలంకార మటుమాయిల నటనలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినై సృక్కిన రోజులు లేవా? నీ శరదీక్ష శిక్ష తప క్షమిక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వార్ణమై రేలిన నా మస్తిష్కంలో ఏ ఏ భాషలు దృశ్యాలు తోచాయో నీకై నేనేరిన ఛత్ర విచిత్ర శమంతలు రోచిన్నవం చూశాను. నీకై నేనేరిన ఏ మూలల ప్రోవుల రణనినాదాలు నడరే ఆకాశం ఆవర్తించిన మేఘాలు ఆవర్తించిన ప్రచండ జంజా ఏంటది. ఇప్పుడు అది ఒక 20 నిమిషాలు పడుతుంది, నాతో కాదు కానీ నాకు మధ్యలో నవ్వు వస్తుంది, దమ్ము వస్తుంది. అంత పెద్దది సాధ్యం కాదు. సో ఆయన హ్యాట్స్ అప్ టు శ్రీశ్రీ. ఇప్పుడు మనకు అది సందర్భం కూడా కాదు, ఎంత పెద్దది చెప్పుకుంటూ పోతే అది ఎక్కడ ఆపాలో కూడా తెలియదు. బట్ మీకోసం కాల్ వెయిట్ చేసి అడిగిన అది ఎక్కడ ఆపాలో కూడా తెలియదు. అలా చెప్పుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. కాబట్టి అమ్మ ఇంతకంటే చెప్పలేకపోయినా ఏమనుకోవద్దు, అది ఇబ్బంది అవుతుంది ప్రోగ్రామ్కి. రైట్. అంటే అందులో ప్రవేశం ఉన్న వాళ్ళకి ఎవరన్నా కదిపితే ఆ ఫ్లో ఆగదు, ఆగకపోతే ప్రమాదం అని మొదటి నుంచి నియంత్రించే ప్రయత్నం చేశాను. రైట్ అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను. త్రయోదశముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఎప్పుడు వేసుకోవచ్చు. 24/7 ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక స్పిరిచువల్ సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది, వేసుకున్న వాళ్ళు చెప్తారు అది ఎలా ఉందో. ఆల్ ది బెస్ట్ అమ్మా. మరి కాలర్ గురువు గారు హైదరాబాద్ నుంచి సంధ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. పాపది 28/03/98. 28/03/98 అమ్మా. ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కతే పాప. కొంచెం జాబ్ మ్యారేజ్ గురించి. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా? సాటర్డే తెలుసు గురుగారు. ఏం చదువుకుంది అమ్మాయి? జాతకం అమ్మాయి ఎంఎస్ అయిపోయింది. అంటే నార్మల్ గా చిన్న జాబ్ చేస్తుంది. ఇది పాడ్యమి అమావాస్య తర్వాత రోజు. ఇది కుంభరాశి. ఈ అమ్మాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. ఒక్క రుద్రాక్ష అమ్మ, ద్వాదశముఖి రుద్రాక్ష. ఈ 12 ముఖములు కలిగిన రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అవకాశం ఉంటే ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి.
వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. రైట్ గురుగారు, ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని. అంతకంటే ముందు ఒకసారి మీ పర్యటన వివరాలు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి నాకు వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఒక గురువారం నాడు సంస్థ తరపున ఎక్కడెక్కడ నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. భారతదేశంలో దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. అక్కడ ఈ బ్రాంచెస్కి వెళుతూ ఉంటాను ఒక గురువారం నాడు. మొన్న బెంగళూరు వెళ్ళాను, తర్వాత విజయవాడ వెళ్ళాను, తర్వాత ఇప్పుడు మన విశాఖపట్నం వెళ్ళాను లాస్ట్ వీక్. ఇప్పుడు కమింగ్ థర్స్డే రాజమండ్రి. సో రాజమండ్రిలో నేను గురువారం నాడు 27వ తారీఖు అక్కడ ఒక 2 గంటలు ఉంటాను అంతే, ఒక 2 hours మధ్యాహ్నం వరకు ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. మీరు 2-3 పేర్లు ఇస్తే చాలా కష్టమవుతుంది. నేను ఉండే సమయం చాలా తక్కువ. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కేవలం రాజమండ్రి ఒక్కటే కాదు. సో అర్థం చేసుకొని సహకరించండి. నాకు కావాల్సింది సమయం, సంఖ్య కాదు. మీరు సంఖ్యాపరంగా ఎక్కువ వచ్చిన నాకు దానివల్ల ఇబ్బందే కానీ ఇంకోటి కాదు. నాకు సమయం ఇస్తే నేను బాగా అనలైజ్ చేస్తాను. నాకు మీరు టైం ఇచ్చినట్టయితే, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక 8 సెకండ్లలో మీ జాతక చక్రాన్ని మొత్తం వేసేస్తున్నాను ఇక్కడ నేను. తిది వార నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలు ఇవన్నీ ఇమ్మీడియట్గా వేసేస్తాను. సో అదే నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే చాలా బాగా చేయగలనన్న నమ్మకం నాకుంది. నాకు ఒక్క నిమిషం టైం ఇచ్చి చూడండి. సంఖ్య కాదు నాకు కావాల్సింది, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి రాజమండ్రిలో. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకొని ఒక్క గురువారం తప్ప అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థకి ఎక్కడైతే దగ్గరగా ఉన్నారో అక్కడికి వెళితే, అంటే సపోజ్ మీరు చెన్నైలో ఉన్నారు, చెన్నై ఆఫీస్కి వెళితే అక్కడ వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్క్రీన్ మధ్యలో ఉంటుంది, అటు మీరు ఇటు నేను 1-to-1 మనం మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళంతా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం నన్ను కలవాలని రాజమండ్రిలో కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తే ఇవ్వండి. ఆల్రెడీ గురువుగారు, మీ చేతినున్న రుద్రాక్షమాల ఎప్పుడు అట్లానే ఉంటుందా గురువుగారు? చాలా సార్లు అడుగుదాం. 9 ముఖాలు నవముఖి అమ్మవారి స్వరూపం. ఇది వాక్కుకి సంబంధించింది, దోష నివారణకు. నేను ఎప్పుడు 9 ముఖాలు ఇవి, అంటే చిన్న వాటిల్లో 9 ముఖాలు అరుదుగా ఉంటాయి. ఓకే ఓకే ఓకే. ఎప్పుడు ఉంటుంది. అంటే లోపల ఏమున్నాయో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. అంటే పైన నేను ఎప్పుడు వేసుకోను, లోపల ఉన్నాయి కూడా. అది అలంకారం కోసం కాదు, అవసరం కోసం. రుద్రాక్షలు చాలా మంది పైకి వేసుకుంటారు. అంటే ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల్లో ఉండేటువంటి వాళ్ళు పైన వేసుకొని తెలియజేయండి. నేనేమంటానంటే అది శరీరానికి తాకితే మంచిదని మనం అనుకున్నప్పుడు శరీరానికి తాకే విధంగా వేసుకోవాలి. అది అలంకారం కోసం కాదు, అవసరం కోసం వేసుకుంటున్నాం. అది లోపల ఉంటేనే మంచిది. ఆల్రెడీ గురుగారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వైజాగ్ నుంచి యుగంధర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి గురుగారు. ఓం నమస్తే సార్. శివాయ నమః. యుగంధర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? శివుడు భక్తిని సార్. వెరీ నైస్. కాకపోతే నేను చేసే ఉద్యోగంలో ఆధిపత్యం పోరు ఎక్కువైపోయింది సార్. కష్టపడి పని చేస్తాను, బట్ పై ఆఫీసులో మన హెరాస్మెంట్ ఎక్కువ అవుతున్నారు. అన్ని చోట్ల ఉండేదేలేండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 10/4/83 సార్. హలో, మీరు అవన్నీ పట్టించుకోకండి. ఈశ్వరుడి మీద నమ్మకం ఉందంటున్నారు కదా, మీరు ధైర్యంగా ఉండండి, భారం ఆయన మీద వేసేయండి అంతే. ఆదివారం పుట్టినట్టు తెలుసా? సార్ అంతే, అది ఒరిజినల్ కాదు, కరెక్ట్ కన్ఫర్మ్ తెలియదు. అయితే పక్కన పెడదాం. ఏం పేరు మీది? యుగంధర్ సార్. యుగంధర్ గారు ఏం చేస్తున్నారు? నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్. ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి 3 వేసుకోండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, అష్టముఖి గణపతి స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. ఒక దైవికమైన సహకారం ఎప్పుడూ ఉంటుంది. మీ మీద నమ్మకం ఉంచండి, ఏది చేసినా ధైర్యంగా చేయండి, భారం భగవంతుడి మీద వేయండి. అనవసరంగా ప్రతిదీ భూతత్వంలో చూసే ప్రయత్నం చేయకండి. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, మన పని మనం చేయకపోతే ముందుకు వెళ్ళలేం. ఆల్రెడీ గురువుగారు, ఇవాళ కార్యక్రమంలో మోటివేషనల్ స్టోరీ దగ్గర నుంచి మీరు చెప్పిన అన్నీ కూడా ఒక మోరల్ అనేది ఉంటుంది ప్రతి మాటలో. సో అది ఆడియన్కి రీచ్ అవ్వాలి అనే మీ తపన ఎప్పుడు ఉంటుంది. సో ఇవాళ కూడా కార్యక్రమం అలాగే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.